హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ మటన్ పాయ. మీరు ఈ మటన్ పాయాని కొద్దిగా చిక్కటి గ్రేవీ లాగా వచ్చి రుచిగా చేసుకోవాలి అంటే ఒకసారి నేను చెప్పినట్లు చేసి చూడండి. దీన్ని మీరు దోశ, చపాతీ, పూరి, రైస్ దేంట్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే సింపుల్ మసాలాలతోనే మంచి రుచిగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ మటన్ పాయా కోసం నేను ఇక్కడ 4 కాళ్ళు తీసుకున్నానండి. షాప్లో మీకు ఈ విధంగా కొట్టిస్తారు కాళ్ళని. ఈ కాళ్ళని ఇలా కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి ఒక 3-4 సార్లన్నా నీట్గా కడగండి. అలాగే ఈ కాళ్ళని షాప్లో ఎక్కువ నల్లగా కాల్చేస్తారండి. అలా బాగా నల్లగా వచ్చేటట్టు కాల్చారనుకోండి కూర అనేది మనకి లైట్గా చేదుగా అనిపిస్తుంది. అందుకని మీరు తీసుకునేటప్పుడే లైట్గా కాల్చిన కాళ్ళు తీసుకోండి, బాగుంటుంది. నాకు ఆల్రెడీ నల్లగానే కాల్చున్నాయి, నాకు ఇవే దొరికాయండి. అందుకని తీసుకొచ్చి వీలైనంత వరకు నీట్గా కడిగాను. ఇలా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూరలోకి మీడియం సైజు 2 టమాటాలు తీసుకోండి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకోండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను, తొందరగా ఉడుకుతుందని. మీరు మామూలు పాత్రలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ టైం ఉడకాల్సి వస్తుంది. అందుకని కుక్కర్లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకొని ఫస్ట్ వీటిని లైట్గా వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ముక్కలు అనేవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని కూడా మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గాయి కదా, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఒక సగ భాగం తీసేసి వేరొక గిన్నెలో వేసి పెట్టుకోండి. దీనిని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల మనకి గ్రేవీ వస్తుందండి. అలా అని మొత్తం తీసేయమాకండి, ఒక సగ భాగం తీసేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిపోయిన దాంట్లో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కాళ్ళు మొత్తం వేసుకొని దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3-4 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మీకు అంత కరివేపాకు వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి. ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకుంటేనే బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా బాగా కలుపుతూ ఒక 4-5 నిమిషాలు వేగనివ్వండి. ఈ కాళ్ళు అనేవి కొద్దిగా ఈ ఆయిల్లో బాగా వేగితే బాగుంటుంది. మాడకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్లోనే పెట్టండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించండి. ఇంకొక పక్క ఏం చేస్తారంటే వేరొక స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు చెక్క, 4 లేదా 5 లవంగాలు, 2 యాలకులు, ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా దోరగా వేయించుకోండి. ఇలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా వేసుకుంటేనే ఈ పాయాకి టేస్ట్ బాగుంటుంది. కొంతమందికి ఎండు కొబ్బరి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఎండు కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా దోరగా వేగితే సరిపోతుందండి. మరి మాడేటట్టు వేయించుకుంటే కూడా మీకు చేదుగా అనిపిస్తుంది కూర అనేది. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ఉల్లిపాయ టమాటాని వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ టమాటాను కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మసాలా పేస్ట్ తోటే మనకి గ్రేవీ వస్తుందండి. కాస్త చిక్కటి గ్రేవీ అనేది కావాలి అంటే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మసాలా పేస్ట్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కాళ్ళు వేగాయో లేదో చూద్దామండి. బాగా వేగాయి కదా, ఈ విధంగా కొద్దిగా వేగితే బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోండి. దీనికి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మీకు అంత కారం వద్దు అనుకుంటే తగ్గించుకోండి. మీరు కుక్కర్లో కాకుండా మామూలు ప్యాన్లో చేసుకున్న సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ బాగా వేగనివ్వండి. మీకు ఫస్ట్ డ్రైగా ఉన్నట్టు ఉంటుంది, తర్వాత వేగే కొద్దీ కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ మసాలా పేస్ట్ కూడా ముక్కకు పట్టి బాగా వేగుతుంది. ఇలా వేయించుకునేటప్పుడే మనం ఉప్పు వేయలేదు కదా, మీ రుచికి సరిపడా చూసుకొని ఉప్పు వేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఒక 5 నిమిషాలు వేయించండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి, అడుగును మాడకుండా చక్కగా వేగుతుంది.
ఇప్పుడు చూడండి ఒక 5-6 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా వేగుతుంది. లైట్గా ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. మనం మంచినీళ్ళు తాగుతాం కదా, ఆ గ్లాస్ తోటే 4 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పాయ ఉడకడానికి చాలా టైం పడుతుందండి, అందుకని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ మిగిలిపోయింది, ఆ పేస్ట్లో కూడా ఒక గ్లాస్ నీళ్లు పోసాను. ఇలా నీళ్ళు కూడా పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా అని. ఉప్పు కారం తగ్గింది అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి. మీకు ఈ విధంగా ఉండాలండి, కొద్దిగా పల్చగానే ఉండాలి, ఉడికేటప్పటికి చిక్కబడిపోతుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు నేను పైనుంచి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 విజిల్స్ రానివ్వండి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి. అప్పుడు కూడా మీకు చిక్కబడలేదు, సరిగా ఉడకలేదు అనిపిస్తే మరొక 2-3 విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి. ఇప్పుడు చూడండి నేను 12 విజిల్స్ రానిచ్చాను. 12 విజిల్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా. ఇది ఆరేటప్పటికే ఇంకాస్త చిక్కబడుతుందండి. ఒకవేళ మీకు ఇంకాస్త నీళ్ళగా ఉండి ఇంకొద్దిగా ఉడకాలి అనిపిస్తే మళ్ళీ కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మళ్ళీ ఇంకొక 3-4 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం కలిపేసుకొని రైస్, చపాతీ, పూరి, దోశ దేంట్లోకైనా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా చిక్కటి గ్రేవీ లాగా వచ్చి రుచిగా చేసుకోవాలి అంటే మటన్ పాయాని ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.